హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను మాస్టర్స్ చేయడానికి యూఎస్కి వచ్చిన దగ్గర నుంచి నాకు ఫ్రీక్వెంట్ గా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఆ చాలా క్వశ్చన్స్ లో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, బ్రో ఈ యూనివర్సిటీ బాగుంటుందా, బ్రో మీ యూనివర్సిటీ ఎలా ఉంది, బ్రో ఈ కోర్స్ బాగుంటుందా, బ్రో మీ యూనివర్సిటీలో ఐటీ బాగుంటుందా, కంప్యూటర్ సైన్స్ బాగుంటుందా అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. చాలా మంది నన్ను ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోమంటారు, నాకు ఈ యూనివర్సిటీ నుంచి అడ్మిట్స్ వచ్చాయి, నా ఎల్ స్కోర్ 7 జిఆర్ఈ స్కోర్ 300+, బ్రో నాకు అడ్మిట్ వస్తుందా మీ యూనివర్సిటీలో అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నేను వాటికి ఆన్సర్ చేస్తూ ఉంటా. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్, అలా ఒక ర్యాండమ్ పర్సన్ కానీ ఒక ర్యాండమ్ యూట్యూబర్ ని అడగడం కంటే మంచి డేటా, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వెబ్సైట్ నో, ఒక కన్సల్టెన్సీనో, ఒక కంపెనీలో అడగడం చాలా బెటర్ అని ఐ ఫీల్. సో ఇలాంటి మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ మీకు చాలా హెల్ప్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది, అదే జ్ఞాన్దాన్. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇదే టైంలో వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం జరిగింది, జ్ఞాన్దాన్ అనే వాళ్ళతో. లాస్ట్ టైం వాళ్ళ లోన్ సర్వీస్ గురించి చెప్పడం జరిగింది నేను, బట్ ఈసారి ఇది కాకుండా ఇంకొక 3 డిఫరెంట్ సర్వీసెస్ గురించి చెప్పడానికి మళ్ళీ జ్ఞాన్దాన్ తో కొలాబరేట్ అయ్యాను నేను. ఇవి ఇంకా చాలా మంచి ఫీచర్స్, ఇవి చాలా హెల్ప్ఫుల్ ఫీచర్స్, మీకు చాలా యూజ్ అవుతాయి ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో. వీళ్ళు మీకు ఎండ్ టు ఎండ్ హెల్ప్ చేస్తారనమాట. మీరు మాస్టర్స్ కి వెళ్దాం అనే థాట్ వచ్చిన దగ్గర నుంచి మీరు అబ్రాడ్ లో ఒక యూనివర్సిటీలో ల్యాండ్ అయ్యే వరకు వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. స్టార్టింగ్ విత్ ఎస్ఓపి రివ్యూ, కంపేరింగ్ యూనివర్సిటీస్ అండ్ యూనివర్సిటీ ప్రిడిక్టర్. సో యూనివర్సిటీ ప్రిడిక్టర్ ఏం చేస్తుందంటే, మీ డేటా తీసుకొని మీకు ఏ యూనివర్సిటీస్ వస్తాయి, మీ డ్రీమ్ యూనివర్సిటీ ఎంత % వస్తుంది అని ప్రిడిక్ట్ చేస్తుంది. యూనివర్సిటీ కంపేర్ ఏంటంటే, మీరు ఇచ్చే డేటా బట్టి ఈ యూనివర్సిటీకి డిఫరెన్సెస్ చూపిస్తుంది. కొన్ని పారామీటర్స్లో వాటి డిఫరెన్సెస్ అన్ని చూపిస్తుంది. ఏది బెటరో మీకు ఒక వర్డిక్ట్ కూడా ఇస్తుంది. ఎస్ఓపి రివ్యూ, మీరు జస్ట్ మీ ఎస్ఓపిని కాపీ పేస్ట్ చేశారనుకోండి, స్టార్టింగ్ టు ఎండ్ ప్రతి లెటర్ చదివి ఈ పారాగ్రాఫ్ లో ప్రాబ్లం ఉంది, ఈ సెంటెన్స్ తప్పు ఉంది, ఇది అనవసరంగా వాడావు, ఇది ఇలా వాడాలని చెప్తుంది. సో ఇదంతా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. సో చూడండి ఇది. సో మీరు గూగుల్ ఓపెన్ చేసి సింపుల్గా జ్ఞాన్దాన్ యూనివర్సిటీ ప్రెడిక్టర్ అని కొట్టగానే వచ్చే ఫస్ట్ లింకే జ్ఞాన్దాన్ వాళ్ళ లింక్. ఆ లింక్ ఓపెన్ చేసేసేయండి. సో ఆ లింక్లో బేసిక్ డేటా అడుగుతారు, లైక్ యువర్ నేమ్, జెండర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఏ ఇంటెక్కి యుఎస్ వెళ్ళాలనుకుంటున్నారు, ఏ ఇయర్ ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారు, ఏ కోర్స్ టార్గెట్ చేస్తున్నారు, అండ్ మీ డ్రీమ్ యూనివర్సిటీ ఏంటి అనేది ఇలా ఒక 8 డీటెయిల్స్ ఫిల్ చేసి నెక్స్ట్ కొట్టగానే అకాడమిక్ సెక్షన్కి వస్తాం. అకాడమిక్ సెక్షన్లో మీరు బ్యాచిలర్స్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయ్యారు, దేంట్లో స్పెషలైజేషన్, అండ్ మీ యూనివర్సిటీ ఏంటి, అండ్ దెన్ మీ జీపీఏ ఎంత, మీ క్లాస్లో టాపర్ జీపీఏ ఎంత అడగదు. అది నెక్స్ట్ కొట్టగానే మీరు ఏ టెస్ట్ తీసుకున్నారు, లైక్ ఐఎల్స్ అండ్ జిఆర్ తీసుకున్నారు లేదా అని అడిగి వాటి స్కోర్స్ అడుగుతారు. వాటి స్కోర్స్ మీరు ఫిల్ చేయగానే సబ్మిట్ కొట్టగానే మీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఓటీపీస్ అడుగుతారు. అవి వెరిఫై అయిపోగానే క్లియర్గా మీకు మీ డ్రీమ్ యూనివర్సిటీ నుంచి ఎంత % ఉంది అండ్ మీకు ఏ యూనివర్సిటీస్ నుంచి వచ్చే స్కోప్ ఉంది అని ఇలా మొత్తం ఒక పేజ్ మొత్తం యూనివర్సిటీస్ గురించి, వాటి డేటా, వాటి డీటెయిల్స్ ఉంటుంది మొత్తం. నెక్స్ట్ ఫీచర్, గూగుల్ ఓపెన్ చేసి సింపుల్గా జ్ఞాన్దాన్ కంపేర్ యూనివర్సిటీస్ అని కొట్టగానే వచ్చే ఫస్ట్ లింకే వాళ్ళ లింక్. అది ఓపెన్ చేసేయండి. అది మీ డీటెయిల్స్ అడుగుతారు సేమ్ లాస్ట్ టైం లాగానే, అండ్ అవి ఫిల్ చేసేగానే మీ యూనివర్సిటీ అండ్ మీ % అడుగుతారు అనమాట. నెక్స్ట్ ఏ యూనివర్సిటీస్కి అప్లై చేశారో ఆ యూనివర్సిటీ గురించి కొన్ని డీటెయిల్స్ అండ్ వాటి అడ్మిషన్ స్టేటస్ ఏంటో అడుగుతారు. అవంతా మీరు సబ్మిట్ చేయగానే కొంచెం లోడ్ అయ్యి ఈ డేటా అంతా వస్తుంది. లైక్ 2 యూనివర్సిటీస్లో ప్రోస్ అండ్ కాన్స్, వాటి ఎంప్లాయబిలిటీ రేట్స్ అండ్ కాలేజ్ ర్యాంకింగ్స్, కోర్స్ ర్యాంకింగ్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్కి వెళ్ళి జ్ఞాన్దాన్ ఎస్ఓపి రివ్యూ అని కొట్టగానే వచ్చే ఫస్ట్ లింకే జ్ఞాన్దాన్ వాళ్ళ లింక్. అది ఓపెన్ చేసేసేయండి. అది ఓపెన్ చేయగానే సేమ్ మళ్ళీ మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసేసేయండి. అవి ఫిల్ చేసేసి సింపుల్గా మీ ఎస్ఓపిని కాపీ పేస్ట్ చేయాలి. దెన్ సబ్మిట్ ఫర్ రివ్యూ కొట్టేసేయండి. సో అది కొంచెం టైం తీసుకుంటుంది. A few moments later. సో కాసేపు అయింది. కాసేపు అయ్యాక ఇదిగోండి చూడండి, నా ఎస్ఓపి గురించి మొత్తం రివ్యూ ఇన్ అండ్ అవుట్ వచ్చింది. కావాలంటే మీరు పాజ్ చేసి చూసుకోవచ్చు. దిస్ ఈస్ జస్ట్ ఎ డ్రాఫ్ట్ ఎస్ఓపి, నేను చాట్‌జిపిటి జనరేట్ చేసింది. సో జ్ఞాన్దాన్ ఈ ప్రిడిక్షన్స్ కానీ ఇదంతా ఎలా చేస్తుంది అనుకుంటున్నారా? మీ అందరికి తెలుసు ఏఐ ఎంత అడ్వాన్స్ లెవెల్లో ఉందో ఇప్పుడు. ఇట్స్ ఆల్ ఏఐ బేస్డ్. సో వీళ్ళెన్నో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ యూనివర్సిటీస్ నుంచి కలెక్ట్ చేసిన డేటా నుంచి వచ్చిన ఆన్సర్స్ అండ్ రిజల్ట్స్ అన్నమాట ఇవన్నీ. సో నాలాగా ఒక ఇండివిజువల్ చెప్తే
వీళ్ళు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేయలేదు. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రస్ట్ దిస్. సో మీరు జ్ఞాన్దాన్వి ఈ సర్వీసెస్ యూస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్లో లింక్స్ ఉన్నాయి. ఈ లింక్స్ క్లిక్ చేసి డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోండి. ఆ వెబ్సైట్లో ఇవన్నీ చెక్అవుట్ చేయండి. నేనేమంటా అంటే మీరు దీంతో మీ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తారో లేదో తెలియదు కానీ అట్లీస్ట్ ట్రై అయితే చేయండి. మెయిన్ థింగ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకసారి ట్రై చేస్తే పోయేది ఏం లేదు. ట్రై చేసి చూడండి. ఇఫ్ ఇట్ హెల్ప్స్ ఇట్ హెల్ప్స్. ఇఫ్ ఇట్ డజంట్ ఇట్ డజంట్ అనే మాట లేదు. ఇట్ హెల్ప్స్. లైక్ ఎంతో కొంత అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది.